నమస్కారం. నా పేరు సుజన. నేను గొండోలు సిహెచ్ఓ. మీ అందరికీ తెలుసు కదా. అయితే ఈ రోజు మనం జనభాగీదారీ అనే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. దానికోసం అవగాహన కల్పించడం అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ట్రైబల్ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజలకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే పథకాలు వాటి యొక్క ఉపయోగాలు అందరూ తెలుసుకుని వాటిని ఎలా వినియోగించుకోవాలి అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వాటిలో భాగంగా మెడికల్ పరంగా ఏమేమి సర్వీసెస్ వస్తున్నాయి, మన ప్రధానమంత్రి గారు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు నేను మీకు కొంచెం వివరంగా చెప్తాను. గర్భవతి కేర్ ఇస్తున్నాం, ఓకేనా. గర్భవతికి ఇంటింటికి వచ్చి మేము బీపీ, షుగర్లు, హెచ్బీలు టెస్టులు చేస్తున్నాం. తర్వాత ప్రతి నెల 9వ తారీఖున PHCలో ప్రతి గర్భవతిని ఆశా ఏజెంట్ గారు ఎమర్జెన్సీగా తీసుకెళ్లి అన్ని టెస్టులు దగ్గరుండి చేయించి ఏవైనా బాగోకపోతే కనుక వేరే చోట రిఫర్ చేయడం, స్కానింగ్ చేయించడం, డెలివరీ అయ్యే వరకు వాళ్ళకి కావాల్సిన కేర్ మొత్తం ఇస్తున్నామా. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కూడా తల్లి బిడ్డ క్షేమం కూడా చూస్తున్నాం. అది మన ప్రధానమంత్రి గారు పెట్టిన పథకమే. PMSME అంటారు, తర్వాత JSSY అని అంటారు. తర్వాత కిషోర్ బాలికలు ఉన్నారు, తర్వాత స్కూల్ పిల్లలు ఉన్నారు, RBSK అని, తర్వాత అడోలసెంట్ గర్ల్స్ అని. వీళ్ళలో రక్తం తగ్గిపోతుంది అనుకోండి, వాళ్ళకి ఐరన్ టాబ్లెట్లు, ఐరన్ సిరప్లు ఇవ్వడం అంగన్వాడీలో కూడా ఇస్తున్నారు. స్కూల్స్లో కూడా ఐరన్ టాబ్లెట్లు వేస్తున్నాం. మీ పిల్లలు మీకు చెప్పే ఉంటారు, వేస్తున్నారా? ప్రతి గురువారం టాబ్లెట్స్ అనేవి వేయడం. దాని ద్వారా అనీమియా అంటే రక్తహీనత అనేది లేకుండా చేయడం. తర్వాత టీబీ ముక్త భారత్. ఇప్పుడు అసలు ఈ ప్రోగ్రాం ముందుగా పెట్టడానికి కారణం ఏంటంటే చాలా మందిలో టీబీ అంటే తెలుసు కదండి, క్షయ వ్యాధి. ఆ క్షయ వ్యాధి వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఆ వ్యాధి బారిన పడి ఎవరు చనిపోకుండా 2030 నాటికి ఆ క్షయ వ్యాధిని మొత్తాన్ని మన దేశంలో నుంచి తీసివేయాలని ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని స్టార్ట్ చేశారు, టీబీ ముక్త భారత్. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఫీవరు, దగ్గు, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, దగ్గుతున్నప్పుడు కఫం రావడం, ఆ కఫంతో పాటు రక్తం రావడం, తర్వాత నైట్ స్వెట్ పట్టడం, ఎప్పుడు నీరసంగా ఉండటం, కాళ్ళు చేతులు లాగడం, ఇలాంటి అన్ని లక్షణాలు ఉంటాయి. మీరేమనుకుంటారు, ఒక దగ్గు వస్తేనే టీబీ అనుకుంటారు, కానీ కాదు. టీబీలో రకాలు ఉన్నాయి, దాన్ని బట్టి ఎలాగైనా రావచ్చు. మెడ చుట్టూ కణితులు వస్తాయి, లీఫ్ నోట్స్ అంటారు, అవి పెరగడం. సో మనకి ఎవరికైనా బాగా బలహీనంగా ఉంది, నీరసంగా ఉంటుంది, ఎప్పుడు నాకు ఆకలి సరిగా ఉండట్లేదు, నేను బరువు తగ్గిపోతున్నాను, అది తినాలనిపించట్లేదు, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు క్షయ వ్యాధి పరీక్ష చేయించుకోవాలి. సరే, నేను బాగానే ఉన్నాను, నాకు దగ్గర రావట్లేదంటే సరిపోదండి. అది చేయించుకుంటే ఆ టెస్టుల ద్వారా మనకి ఒకవేళ క్షయ వ్యాధి పాజిటివ్ వస్తే కనుక మందులు కూడా మనకి ఫ్రీగా వస్తాయి. తర్వాత గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ ఎన్రోల్మెంట్ జరిగితే గవర్నమెంట్ కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మెడికల్ పరంగా మీరు తెలుసుకుని ఉంటేనే మీకు అర్థమవుతుంది. తర్వాత HPV వ్యాక్సిన్ అని ఒకటి వేస్తున్నారు. HPV అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నాం కదా, మనకి గర్భసంచి ఉంది కదా, ఆ గర్భసంచి ముఖద్వారానికి క్యాన్సర్ అంటే తెలుసు కదా, ఆ క్యాన్సర్ అనేది రాకుండా నివారించడానికి ఒక వ్యాక్సిన్ వేస్తున్నారు. 14 నుండి 15 రాకుండా ఉన్న కిషోర్ బాలికలకి వాళ్ళకి వేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ చాలా ఖరీదైనది, కానీ దాన్ని ఉచితంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. ఆడపిల్లలకి దాన్ని వేస్తున్నారు. అది కూడా ఒక పథకం, అది కూడా చాలా ఖర్చుతో కూడింది, అయినా సరే మనకి దాన్ని అందిస్తున్నారు. ఇలాగ చాలా రకాల పథకాలు, గర్భవతులు కానించి, చిన్నపిల్లల నవజాత శిశువు కానించి, అడోలసెంట్ గర్ల్స్, తర్వాత AAM అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. నేను వర్క్ చేస్తున్నాను కదా, గుండోల సచివాలయం దగ్గర విలేజ్ క్లినిక్ ఉంది కదా, దాంట్లో నేను వర్క్ చేస్తున్నాను. మీ బీపీ, షుగర్ పేషెంట్ అందరికీ మందులు ఇస్తున్నానా, టెస్టులు చేస్తున్నానా. ఈ సర్వీసెస్ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు స్టార్ట్ చేసింది. ఇట్లా వీటన్నిటి గురించి ప్రజలకు అవగాహన కల్పించి వాటిని మీరు వినియోగించుకుని తద్వారా మంచి జీవన శైలి జీవించాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వందనాలు. నాకు షేర్ చేయండి సార్. తర్వాత సార్ మాట్లాడేటప్పుడు